నన్ను రోడ్డు పాలు చేయాలని, బజారుకు లాగాలని, నలుగురిలో ఆరడిపరచాలని, నా గురించి నలుగురు హేళనగా నవ్వుకుంటా మాట్లాడితే చూడాలని కొంతమంది ఉవ్విళ్ళూరి పనిగట్టుకుని కొన్ని ప్రయోగాలు చేశారు. కొన్ని విషయాల్లో ఎదురు దెబ్బలు కొట్టారు. నేను నిజంగా వాటన్నిటినీ ఆలోచించేవాడినే, లక్ష్య పెట్టేవాడినే. మనంతా మొండి వ్యవహారం, దేవుడికి వెళ్ళే మన చూపు. నిలబడ్డా దేవునికి వెళ్ళే చూపు, కింద పడ్డా దేవునికి వెళ్ళే చూపు. మనం పరువు, ప్రతిష్ట, పేరు, గొప్పలు ఇవన్నీ ఎప్పుడో పక్కన పెట్టేశాం. నా పరువు, నా ప్రతిష్ట ఎవడు? దేన్ని బట్టి నా పరువు, దేన్ని బట్టి నా ప్రతిష్ట? నన్ను పడగొట్టాలి, అవమానపరచాలి, ఓరే పిచ్చోళ్ళు. ఇవన్నీ ఎరగననుకుంటున్నారు కొంతమంది. అన్నీ ఎరిగి మునిగి తేలి తుది శ్వాస కాడికి వెళ్ళినప్పుడు పట్టుకున్నాడు పిచ్చి మహారాజు యేసయ్య. కథ క్లైమాక్స్కి వెళ్ళినప్పుడు పట్టుకున్నాడు, రారా అని ఆయన చేతుల్లో తీసుకున్నాడు. నాకు ఒక యజమానుడు ఉన్నాడు, నా ప్రభువు. గీస్తే అన్న చేస్తే ఆయన చేయాలా? మట్టి పురుగులు నాకేం చేస్తారు? ఒక ఊదాడు అనుకో అని యాడుంటారో కూడా తెలియదు. దేవునికే స్తోత్రం, హల్లెలూయా. అందుకే నా ధైర్యం, నా బలం, నా జ్ఞానం, నా పరిశుద్ధత, నా నీతి, నా ఐశ్వర్యం, నా అతిశయం నా యేసే. నీ చేతిలో ఏముంది? నా చేతిలో ఇదే ప్రభువా, గొర్రెలను దోలే కర్ర. అవునా కదా? ఆ కర్రతోనే వాళ్ళని తీసుకొచ్చాడు లేదా? ఒకసారి చెప్పండి. ఏందబ్బా కర్రలో అంత శక్తి? కర్రలో ఏం లేదు. ఆ పక్క మోసే చేతిలో కర్ర ఉంటే ఈ పక్క ప్రభువు ఉన్నాడు. ఆయన నీకు తోడై ఉంటే పనికి రానిది కూడా నీకు పనికి వచ్చింది అంతే. అందుకే ముందు ఆయన చూసుకోండి. ఆయన నీతో ఉన్నాడో లేదో ఒక్కడ చూసుకోను. ఆయన ఉన్నాడు అనుకో, ఏముంది నా దగ్గర ఇదే కదా అన్న ఆ ఇదినే, ఆ కొంచెంనే ఎంత చేస్తాడో చూడు. ఎలీషా దగ్గరికి ప్రవక్త భార్య వచ్చింది. భర్త చనిపోయాడు, పిల్లలయ్యా, అప్పుల పాలయ్యాను, అప్పులోళ్ళు వచ్చి భయపెడుతున్నారు, పిల్లల్ని దాసులుగా పట్టుకొని పోయేటట్టున్నారయ్యా, దైవజనుడా నన్ను ఏం చేయమంటా ఉంది. అప్పుడు ఎలీషా ఏమన్నాడు? పొలం పనికి పోమ్మా, మిరపకాయలకి పో అన్నాడా? పత్తి కూలికి పో అన్నాడా? రైస్ మిల్లుకి పో అన్నాడా? జాబ్ చేసుకో అన్నాడా? నీ దగ్గర ఏమన్నా ఉందా? ఏముంది అన్నాడు. ఏమీ లేదు, ఇంట్లో నూనె కొంచెం ఉంది కుండలో, అంతే చాలు. నీ ఇంట్లో పాత్రలను ఒక దగ్గర పెట్టు, ఇతరులను అడిగి కూడా పాత్రలు తెచ్చుకోమన్నాడు. తెచ్చుకుంది, అన్ని పక్కన ఇళ్ళకి పోయి కూడా పాత్రలు తెచ్చుకుంది. మొత్తం పాత్రలతో నింపేసేయమన్నాడు ఇంటిని. నింపేసింది. లోపలికి పోయి నీ పిల్లలు నువ్వు లోపలికి పోయి లోపల తలుపేసుకొని గడి వేసుకోమన్నాడు. లోపలికి వెళ్ళి తలుపేసేసుకున్నారు. వెళ్ళిన తర్వాత ఇలా చేయి, ఏ కుండలో కొంచెం నూనె ఉందన్నావో ఆ నూనెనే ఒక్కొక్క పాత్రకి నింపమన్నాడు. ఆయన చెప్పినట్లుగా అన్నీ చేసి వెళ్ళి ఆ కొంచెం నూనె ఉన్న కుండ తీసుకొని మిగిలిన పాత్రలో పోయటం మొదలుపెట్టింది. కుండ జీవజలంలాగా నూనె వస్తానే ఉంది నూనె. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ దగ్గర ఏముంది? నీ దగ్గర ఉన్నదేమిటి అన్నాడు మోషేతో. ప్రభు, ఇక్కడ ప్రవక్త ఏమన్నాడు? నీ దగ్గర ఏమన్నా ఉందా? నూనె ఉంది, చాలుపో, ఆ కొంచెం నూనె చాలుపో. ఏలియా సారెపతు విధురాలతో అన్నాడు, నీళ్లు తీసుకురామ్మా అన్నాడు. తేటానికి పోతుంది. ఆ చేత్తోనే చిన్న అప్పం చేసుకొని రా అన్నాడు. తొట్టిలో పట్టెడు పిండి, బుడ్డిలో కొంచెం నూనె తప్ప ఏం లేదయ్యా. ఆ ఉన్నదానిలోనే కాస్త తీసుకొని రా, కరువు కాలం తీరిపోయేంత వరకు తొట్టిలో పిండి తరగదు, బుడ్డిలో నూనె తరగదు, పోమ్మా అన్నాడు. ఉన్నదే నువ్వు ఉన్నట్టుగానే
ఆయన ఒక్కడు మనకు తోడై ఉంటే కొంచెమే కావచ్చు, అదే విస్తారం అవుతుంది. ఒక గొర్రెల్ని తోలే కర్రతోనే 6 లక్షల కాల్బలాన్ని నడిపించాడు. ఎర్ర సముద్రాన్ని పాయలు కొట్టగలిగాడు. అమాలేకుల్ని హతము చేయగలిగాడు. ఒక చిన్న గొర్రెలు కాసే కర్రనే దేవుని ఎదుట ఆయన మనకు తోడై ఉంటే మనకు పనికిరావు అనుకున్నవి కూడా పనికి వస్తాయి. మనం ఏమాత్రం అనుకున్నవి కూడా విలువైనవిగా మారిపోతాయి. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి, ఆయన నాతో ఉన్నాడా లేదా. ఉండాలి అంటే ఆయనకు అనుగుణ్యంగా అడుగులేయాలి. నా ఇష్టం వచ్చినట్టు నేను ఊరేగుతాను, దేవుని అదుపాజ్ఞలకు లోబడను అనే మిడిమేళం పనికిరాదు, నడమంత్రం పనికిరాదు. పచ్చిగా చెప్తున్నా, ఆయన మనతో ఉండాలంటే ఆయనతో కలిసి నడవడానికి కావాల్సిన విధేయత ఉండాలి, ఆ జాగ్రత్త ఉండాలి. ఉన్నాడు అంటే ఇక నీ ముందు ఎవడు నిలవలేడు, తిరుగులేదు. ఇక ఆయన ఉన్నాడంటే ఇక ఎదురు లేదు. ప్రతికూలతలన్నీ కూడా అనుకూలతలుగా మారిపోతాయి. మారుస్తాడు. నీ శత్రువులు నీ పాదపీఠంగా చేస్తాయి. నీకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులు నీకు అనుకూలంగా మార్చి పడేస్తాడు. అది చూసుకోవాలి. రెండవది, దేవుడిచ్చిన అధికారం. ఈరోజు ఆ అధికారం పొందడానికి, ఆ రక్షణ ఆనందం పొంది దేవుని కుమారులు కుమార్తెలు కావటానికి వీళ్ళు అడుగు ముందుకేశారు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం.